అనగనగా సిద్ధాపురం అనే గ్రామంలో రమణమ్మ అనే వితంతు మహిళ పాల వ్యాపారం చేస్తూ తన కొడుకు సోముతో జీవనం సాగిస్తూ ఉండేది. ఒకరోజు, ఏరా సోము, ఈ పాలు తీసుకుని పోయి ఆ పక్క వీధిలో ఉన్న వీరయ్యకిచ్చిరారా, ఇప్పటికే సానా ఆలస్యమైపోయింది. తొందరగా ఇల్లు, మధ్యలో ఆటలో పడి మర్చిపోమాక. అట్నేమ్మా అట్నే, నాకు మిఠాయిలు తినాలనుంది, పైసలియ్యమ్మా. అదేట్రా, నిన్ననేగా ఇచ్చినా, ఆయన రోజు డబ్బులంటే యాడ్నుండి తెచ్చేది. సర్లే, ఈ పాలు ఇచ్చేసిరా, పోపుల పెట్లో ఏమైనా ఉన్నాయేమో చూస్తాను, నువ్వు ముందు పోయిరా. అట్నేమ్మా, ఇట్టయలి అట్ట వచ్చేత్తా, పైసలు సిద్ధం చేయి మరి. ఏంద్రా అయ్యా నీ ఆశాలు, అయిన తండ్రి లేని బిడ్డవని గారాబం చేయడం నా తప్పేరా, ప్రతిదానికి పైసలు అడుగుతున్నావు. అలా పాలు తీసుకుని పక్కవీధి వీరయ్య ఇంటికి బయలుదేరతాడు సోము. నడుచుకుంటూ వెళుతూ ఉండగా మట్టిదారిలో నేలపై ఏదో మెరిసినట్టుగా కనపడుతుంది సోముకి. అదేంటో తెలుసుకుందామని దగ్గరికి వెళ్లి చూస్తాడు. ఏందిది? ఇదేదో మెరుస్తుంది కూడా, ఇదేదో ఉంగరంలా ఉందే. నేలపై ఉన్నది బంగారు ఉంగరం అయినప్పటికీ అదేమిటో తెలియని సోము దానిని అమ్మకు చూపిద్దామని చేతిలోకి తీసుకుని అక్కడ్నుండి వీరయ్య ఇంటివైపు సాగిపోతాడు. అప్పటికే తన ఇంటి అరుగుమీద కూర్చుని ఇదంతా గమనిస్తున్న వీరయ్య, ఏంద్ర సోము, ఎంత ఆలస్యంగా వచ్చావు? దారిలో ఏంది పెత్తనాలు చేస్తున్నావా ఏంది? ఆ చేతిలో ఏంది? అదేమీ లేదయ్యా. నా దగ్గర నీ ఆశలు, నువ్వు వస్తున్న దారిలో ఏదో తీసుకుని నీ చేతిలో పట్టుకురావడం చూశాను, అదేటో చూపించు. అయ్యా, అది అక్కడ దొరికిందయ్యా. సోము తనకు దొరికిన ఉంగరాన్ని వీరయ్యకు ఇస్తాడు. ఉంగరాన్ని చూడగానే వీరయ్య కళ్ళు జగేల్మంటాయి. వెంటనే తేరుకుని అది బంగారు ఉంగరమని అనుకుని దానిని ఎలాగైనా తాను సాధించుకోవాలని అనుకుంటాడు. ఓరి, ఇది నీకెందుకురా? అది నాకిచ్చే, ఈ డబ్బులు తీసుకుని ఏమైనా కొనుక్కుని తినిపో. సోము నుండి ఆ ఉంగరాన్ని తీసుకుని కొంత డబ్బిచ్చి పంపించేస్తాడు వీరయ్య. సోము ఉత్సాహంగా వాటితో మిఠాయిలు కొనుక్కుని ఇంటికి చేరుతాడు. సోము చేతిలో మిఠాయిలు చూసిన రమణమ్మ, ఏడివిరా మిఠాయిలు, ఎవరిచ్చారు నీకు? అమ్మా, మరి అది ఏంట్రా నసుకుతున్నావు? వీటికి పైసలు ఏడికెళ్ళొచ్చినాయి, చెప్పు. మరి అది ఈరయ్య గారు ఇచ్చారమ్మా, ఏమైనా కొనుక్కోమని. యదవా, ఊళ్ళో వాళ్ళందర్నీ డబ్బుల కోసం అడుక్కుంటున్నావా ఏటి? నేనిస్తానని చెప్పానుగా. నేనేమీ అడుక్కోలేదమ్మా, ఉంగరం తీసుకుని డబ్బులిచ్చారు ఆయనే. ఉంగరమేట్రా, నీ దగ్గర ఉంగరమేడది? తల్లి కోపంగా అడగడంతో సోము మొత్తం జరిగిందంతా పూసగుచ్చినట్టు అమ్మకు చెప్పేస్తాడు. రమణమ్మకు వీరయ్య మీద విపరీతమైన కోపం వస్తుంది. ఏటేటి, నీకు ఉంగరం దొరికితే అదా ఈరయ్యకి ఇచ్చినావా? నీకు సిల్లర డబ్బులిచ్చి అడు ఇలువైన బంగారం ఉంగరం కొట్టేసినాడనమాట. బుద్ధి తక్కువ ఎదవా అని, బుద్ధి తక్కువ ఎదవా. పద, ఆ సంగతేందో ఎల్లి చూసొద్దాం. కొడుకుని తీసుకుని అతని ఇంటి ముందు అరుగుమీద కూర్చున్న వీరయ్యను కలుస్తుంది రమణమ్మ. ఏమయ్యో ఈరయ్య, ఏటి బుద్ధిలేని పనులు? ఎంతో కట్టబడి డబ్బు కూడబెట్టా, కుర్రాడికి ముచ్చటగా ఉంటుందని ఉంగరం సేయితే ఆడి చేతిలో ఓ సిల్లర్ పెట్టి దాన్ని కాజేస్తావా? ఏటేటేటేటి రమణమ్మ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఉంగరం నేను కాజేయడమేటి? ఏదో పిల్లడు అడిగితే కొంత డబ్బిచ్చానంతే. ఏందీరయ్యా, నీ గురించి నాకు తెలీదనుకున్నావా? నువ్వు యారికైనా ఊరికిన డబ్బులిచ్చినావా? చిన్నపిల్లాన్ని మోసం చేసి ఇరువైన బంగారు ఉంగరం కొట్టేస్తావా? ఇదిగో రమణమ్మో, మాటలు జాగ్రత్తగా రాని, నేనెందుకు నీ పిల్లడు ఉంగరం తీసుకుంటాను? అలా ఇద్దరూ గొడవపడుతూ పెద్ద పెద్దగా అరవడంతో చుట్టుపక్కల వాళ్లందరూ పోగవుతారు. అక్కడ ఉన్నవారందరికీ రమణమ్మ, వీరయ్య ఒక బంగారు ఉంగరం కోసం తగులాడుకుంటున్నారని అర్థమవుతుంది. గుంపులోంచి ఒక వ్యక్తి ఇలా అంటాడు, చూడండి, మీరిలా తగులాడుకోవడం ఏం బాగలేదు. ఈ ఉంగరం మీదేనని ఏదైనా ఆధారాలుంటే చూపించండి. ఇంతలో ఒక పెద్ద మనిషి జేబులు తడువుకుంటూ అటుగా వస్తాడు. అక్కడ పోగై ఉన్న గుంపును చూసి ఇలా అంటాడు, ఇంతకు ముందు నేను ఇటుగా పోతూ నా ఉంగరం ఒకటి పోగొట్టుకున్నాను, మీలో ఎవరైనా చూశారా? ఏంటి, ఆ ఉంగరం మీదేనా? చాలాసేపటి నుండి ఆ ఉంగరం కోసం వీళ్ళిద్దరూ తగులాడుకుంటున్నారు. దాంతో ఆ పెద్ద మనిషి వీరయ్య చేతిలో ఉన్న ఉంగరం చూసి, ఈ ఉంగరం నాదే. ఏం మనుషులండి మీరు? పరాయివారి సొమ్ము కోసం ఆశపడి పోట్లాడుకుంటున్నారా? ఆ ఉంగరం నాది, దాన్ని నాకిచ్చేసి తగు మానండి. దాంతో రమణమ్మ, వీరయ్య ఒకరి మొహాలొకరు చూసుకుని ఆ ఉంగరం వదులుకోవడం ఇష్టంలేక ఒకరికి ఒకరు సైగ చేసుకుని వెంటనే మాట మార్చేస్తారు. ఓవయ్య పెద్ద మనిషి,
మేమేదో పిల్లల విషయమే తాగాద పడుతున్నాం, మధ్యలో పానకంలో పుడకలో వచ్చావు. అవునవును, నీ ఉంగరం ఎవరికీ దొరకలేదు. ఎల్లెళ్ళు. అయ్యో, ఎంతకు తెగించారు మీరు! ఆ ఉంగరం నాదే. మీరు ఎంత పచ్చిగా అబద్ధాలు ఆడుతున్నారు. ఏవమ్మా, ఆడదానివై ఉండి నువ్వు కూడా ఇలా చేస్తున్నావేమిటమ్మా? ఇక ఉపేక్షించి లాభం లేదు. పదండి పదండి, గ్రామాధికారి దగ్గర తేల్చుకుందాం ఆ ఉంగరం ఎవరిదో. అయినా ఉంగరం వదులుకోవటం ఇష్టం లేక వాళ్ళిద్దరూ ఆ పెద్ద మనిషితో కలిసి గ్రామాధికారి దగ్గరకు వెళతారు. అయితే ఆ గ్రామాధికారి చలపతి ఆ ఊరికి న్యాయాధికారి కూడాను. అతను లంచాలు మరిగి చాలా కాలంగా పక్షపాతపు తీర్పులు చెబుతున్నాడు. అయినా అతని మీద రాజుగారికి ఫిర్యాదు చేయటానికి గ్రామస్తుల్లో ఎవ్వరికీ ధైర్యం లేదు. అయ్యా, వీరిద్దరూ నా ఉంగరం దొంగిలించి ఇప్పుడు అబద్ధాలు ఆడుతున్నారయ్యా. నా ఉంగరం నాకు ఇప్పించండి అయ్యా. ఏమిటి, ఈ పెద్ద మనిషి చెప్పింది నిజమేనా? లేదయ్యా, అతను ఉంగరం సంగతి మాకు తెలియదయ్యా. అతను నిష్కారణంగా మమ్మల్ని అల్లరిపెడుతున్నాడయ్యా. అవునయ్యా, అది కట్టుబడి నేను నా కొడుకు కోసం చేయించానయ్యా. తాకట్టు కోసమని ఈరయ్య దగ్గరికి తెచ్చాను నేను. అప్పుడు ఈ పెద్ద మనసు వచ్చి ఆ ఉంగరం నాది అంటున్నాడయ్యా అని అడ్డగోలుగా అబద్ధాలాడుతుంది రమణమ్మ. అయితే గ్రామాధికారి కూడా మోసగాడే కనుక మోసం పసిగట్టి అడ్డదిడ్డంగా ప్రశ్నలు వేసి రమణమ్మ వీరయ్యల చేత అసలు నిజం కక్కిస్తాడు. చూడండి, అది మీది అనడానికి ఎటువంటి ఆధారాలు లేవు. కాబట్టి ఇప్పుడు మీరు నిజం ఒప్పుకోకపోతే రాజుగారికి చెప్పి కఠిన శిక్ష పడేలా చేస్తాను. వెంటనే నిజం చెప్పండి. రాజుగారి పేరు చెప్పగానే భయపడిపోయిన ఆ ఇద్దరూ వెంటనే నిజాన్ని ఒప్పేసుకుంటారు. అయ్యా, తప్పైపోయిందయ్యా. బుద్ధిగడ్డి తిని అబద్ధం చెప్పాను. ఈ ఉంగరానికి నాకు ఎటువంటి సంబంధం లేదయ్యా. అది ఆ రమణమ్మ కొడుకు దగ్గర తీసుకున్నాను. నన్ను క్షమించండి అయ్యా. నిజమేనయ్యా, ఆ ఉంగరం దారిలో నా కొడుకి దొరికిందయ్యా. ఏదో డబ్బుకి ఆశపడి అబద్ధం చెప్పాను. నన్ను క్షమించి వదిలిపెట్టండయ్యా. సరే సరే, మొదటి తప్పుగా భావించి చెరో 20 వరహాలు జరిమానా కట్టి ఆ ఉంగరాన్ని నాకు ఇచ్చి వెళ్ళిపోండి. వెంటనే తాము చేసిన తప్పు తెలుసుకున్న రమణమ్మ వీరయ్య ఆ ఉంగరం గ్రామాధికారికి ఇచ్చి అక్కడ్నుండి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్లగానే ఆ పెద్ద మనిషి గ్రామాధికారితో, అయ్యా, తమరు నాకెంతో సహాయం చేశారు. నా ఉంగరం నాకు ఇచ్చేశారంటే నా దారిన నేను పోతానయ్యా. అంత తొందరపడితే ఎలాగయ్యా? ఈ ఉంగరం నీది అని ఎక్కడా రుజువు లేదుగా. ఇప్పుడు నువ్వు తీసుకుపోతే రేపు మరొకడు వచ్చి ఈ ఉంగరం నాది అంటే నేనేం చెయ్యాలి? ఏదైనా నమ్మదగ్గ రుజువు ఇచ్చి నిరభ్యంతరంగా ఈ ఉంగరం తీసుకువెళ్ళు. అంతదాకా ఇది నా వద్దే ఉంటుంది. అయ్యా, అదేంటయ్యా, ఇది వారిది కాకపోతే నాదే కదయ్యా. నేను దారిలో వెళుతూ అక్కడ పోగొట్టుకున్నానయ్యా. అది పిల్లవాడికి దొరికింది. ఇప్పుడు రుజువు అంటే నేనెక్కడి నుంచి తీసుకురానయ్యా? నువ్వు చెప్పేది నిజమే అయ్యుండొచ్చయ్యా, కానీ నేను నీ మాటలు ఎలా నమ్మేది? ఇందాక వారు అబద్ధం ఆడినట్టే నువ్వు ఆడుతున్నావేమో. అందుకే ఇది నీది అని ఏదైనా రుజువు చూపించి ఈ ఉంగరం తీసుకుని పో. దాంతో ఆ పెద్ద మనిషికి రుజువు ఎలా చూపించాలో తెలియక ఇక చేసేదేమీ లేక అక్కడ్నుండి దిగులుగా వెళ్ళిపోతాడు. అయితే ఎలా అయినా ఆ ఉంగరాన్ని కొట్టేయాలనుకున్న గ్రామాధికారి ఆ రోజు రాత్రి ఆ ఊరిలో నగలు వ్యాపారి సాంబయ్య ఇంటికి వెళతాడు. చూడు సాంబయ్య, అత్యవసరంగా డబ్బు కావలసి వచ్చింది. అప్పు చేయటం మనకు ఇంటా వంట లేదు. అందుకే నా భార్య చేతి ఉంగరం తెచ్చాను. దీన్ని ఖరీదు కట్టి కొంత డబ్బు సర్దుబాటు చేయి. అయ్యా, ఊరి పెద్దలు మీరు, మీకు డబ్బుల సమస్య ఏంటయ్యా? ఏం చెబుతానులే, పక్క ఊరిలో పొలం అమ్మకానికి వచ్చిందిగా, మంచి చౌక బేరం, వదులుకుంటే మళ్ళీ రాదు. అయితే సమయానికి నాకు ఇస్తాను అన్నవారు ఇంకా ఇవ్వలేదు. అయినా అవన్నీ నీకెందుకులే, ముందు ఈ ఉంగరం చూసి ఖరీదు కట్టు. సాంబయ్యకు ఏదోలా అబద్ధం చెప్పి ఆ ఉంగరాన్ని నగదు రూపంలో మార్చుకోవాలనుకుంటాడు గ్రామాధికారి. ఇక సాంబయ్య ఆ ఉంగరాన్ని అటూ ఇటూ తిప్పి చూసి, ఈ ఉంగరం 400 వరహాలు ఉంటుందయ్యా. అయితే నా దగ్గర ఇప్పుడు 200 వరహాలు మాత్రమే ఉన్నాయి. దీన్ని మరెవరి వద్దకన్నా తీసుకుపోండి. మరలా ఎవరి దగ్గరకో ఎందుకు? పర్వాలేదులే సాంబయ్య, నీ దగ్గర ఉన్నంత ఇవ్వు. మిగతాది రేపు సాయంత్రానికి సర్దితే చాలు. సాంబయ్య 200 వరహాలు తెచ్చి గ్రామాధికారికి ఇస్తాడు. సాంబయ్య, ఈ సంగతి ఎక్కడా చెప్పకు. ఎందుకంటే గ్రామాధికారి భార్య నగలు తాకట్టు పెట్టుకున్నాడు అని ఊరంతా గోల చేస్తుంది. అలాగేలే అయ్యా, మీరు నిశ్చింతగా ఉండండి. ఈ విషయం మీకు నాకు తప్ప మరెవరికీ తెలియనివ్వను.
మరుసటి రోజు సాయంత్రం గ్రామాధికారి చలపతి సాంబయ్య ఇంటికి వెళతాడు. సాంబయ్య, ఆ మిగతా డబ్బు ఇస్తే నేను వెళతానయ్యా. పక్క ఊరిలో ఉన్న పొలానికి రేపు ఉదయమే డబ్బులు ఇవ్వాలి. డబ్బా? నేను మీకేం డబ్బు ఇవ్వాలి? దేనికి ఇయ్యాలి? మీరు నాకు డబ్బు ఇచ్చారా? ఏమైనా రుజువు ఉందా? దాంతో ఒక్కసారిగా నిర్ఘాంతపోయిన గ్రామాధికారి కోపంతో ఊగిపోతూ, సాంబయ్య, నన్ను మోసం చెయ్యాలనుకోకు. రాజుగారితో చెప్పి నీ తల తీయించేయగలను. మర్యాదగా నా డబ్బు నాకు ఇచ్చేయి. ఏంటి? నా తల తీయిస్తారా? సరే పదండి, రాజుగారి దగ్గరే తెలుసుకుందాం. మీరు మోసం చేశారో నేను మోసం చేశానో వెంటనే తెలిపోతుంది. సాంబయ్య ఏమాత్రం భయపడకుండా గ్రామాధికారి చలపతి వెంట రాజదర్బారుకి వెళతాడు. మంత్రులందరితో మహారాజు సభ కొలువై ఉంటుంది. మంత్రి రాజుగారితో ఇలా అంటాడు. ఈరోజు న్యాయ విచారణలో భాగంగా ప్రభుత్వాధికారి దగ్గర ఉంగరం తీసుకుని మోసం చేసిన ముద్దాయి సాంబయ్యను ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను. అసలు ఏం జరిగింది? ఎవరికి అన్యాయం జరగకూడదని ప్రతి గ్రామంలో న్యాయాధికారిని నియమించి ప్రతి ఒక్కరికి సత్వర న్యాయం జరగాలనే లక్ష్యంతో ధర్మ పరిపాలన కొనసాగిస్తుంటే ఒక ప్రభుత్వ ఉద్యోగిని మోసం చేసేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది సాంబయ్య? మహారాజా మన్నించాలి. గ్రామాధికారి గారు చెప్పిందంతా నిజమే. అతన్ని నేను మోసం చేసిన మాట వాస్తవమే. దానికి మీరు నాకు ఏ శిక్ష విధించినా నేను శిరసావహిస్తాను. మా ధర్మ పరిపాలనలో ఒక ప్రభుత్వ ఉద్యోగిని మోసం చేసిందే కాకుండా ఇంత ధైర్యంగా నా ముందే నిలబడి మాట్లాడతావా? ఇక ముందు ఎప్పుడూ ఎవరూ మోసం చెయ్యాలనే ఆలోచన కూడా రాకుండా ఉండాలంటే నీకు కఠిన శిక్ష విధించాల్సిందే. క్షమించాలి మహారాజా. మోసగాళ్లందరికీ మీరు శిక్ష విధించాలంటే నాకంటే ముందు మీరు శిక్షించాల్సింది గ్రామాధికారి చలపతినే. ఏమిటి? గ్రామాధికారి మోసం చేశాడా? ఏం చేశాడు? ఎవర్ని మోసం చేశాడు? మరి వారెవరూ ఫిర్యాదివ్వలేదే? మహారాజా, గ్రామాధికారిగా ఉన్న చలపతి గారు తన దగ్గర న్యాయం కోసం వచ్చిన వారందరినీ ఎప్పుడూ మోసం చేస్తూ లంచాలకు అలవాటుపడి తప్పుడు తీర్పులు ఇస్తూనే ఉన్నారు. అయినా అధికారం అండగా ఉండడంతో ఎవరూ ఆయనపై ఫిర్యాదు చేయడానికి సాహసించలేదు. అప్పుడు ఆ ఉంగరం గురించి ఊళ్ళో జరిగిందంతా రాజుకు చెప్తాడు సాంబయ్య. అయితే అవన్నీ అబద్ధాలే అంటాడు గ్రామాధికారి. నీ దగ్గర ఏమైనా రుజువు ఉందా సాంబయ్య? మహారాజా, ఆ ఉంగరాన్ని నేను ఒక పెద్ద మనిషి కోసం చేసి ఇచ్చాను. అది ఒక నకిలీ ఉంగరం. ఒకరోజు ఒక పెద్ద మనిషి నా దగ్గరికి వచ్చి తన భార్య బంగారపు ఉంగరం కోసం పోరు పెడుతుందని, అయితే తనకు అంత స్తోమత లేదని అన్నాడు. నేను ఆయనకు చౌకలో ఒక నకిలీ ఉంగరం చేసి ఇచ్చాను. దాన్ని ఆయన తీసుకుపోతూ దారిలో పోగొట్టుకున్నాడు. ఆ తరువాత అది రమణమ్మ కొడుకు ద్వారా వీరయ్యకు, వీరయ్య నుండి దాన్ని మోసం చేసి ఈ గ్రామాధికారి చేజిక్కించుకున్నాడు. నేను చెప్పిన ఆ పెద్ద మనిషి ఇప్పుడు ఈ సభలోనే ఉన్నాడు మహారాజా. సాంబయ్య ఈ మాట అనగానే ఆ సభలోనే ఉన్న ఆ పెద్ద మనిషి లేచి, అవును మహారాజా, సాంబయ్య చెప్పేది నిజం. ఆ ఉంగరం నా భార్య కోసం ఈ సాంబయ్య నకిలీ బంగారంతో అతి తక్కువలో చేసి ఇచ్చాడు. కానీ దాన్ని ఈ గ్రామాధికారి చలపతి బెదిరించి నా దగ్గర నుండి కాజేశాడు. మహారాజుకు గ్రామాధికారి మీద అమితమైన కోపం వస్తుంది. కానీ నువ్వు కూడా ఈ గ్రామాధికారిని మోసం చేసావు కదా మహారాజా. మా గ్రామాధికారి ఇలాంటి మోసాలు, అక్రమమైన తీర్పులు చాలా కాలంగా చేస్తున్నాడు. ఇప్పుడు వాటిని బయటపెట్టే అవకాశం వచ్చింది కనుక ఇలా నాటకం ఆడాను. నేను నిజంగా మోసగాడినైతే ఆ నకిలీ ఉంగరానికి 200 వరహాలు ఇస్తానా మహారాజా? ఆ మాట మహారాజుకు నచ్చింది. ఆయన సాంబయ్య తెలివిని ఎంతో మెచ్చుకుని గ్రామాధికారి చేత సాంబయ్యకు 1000 వరహాలు ఇప్పించి గ్రామాధికారిని పదవి నుంచి తొలగించటమే కాకుండా కఠిన శిక్ష కూడా అతనికి విధిస్తాడు. మహామంత్రి గారు, మన రాజ్యంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి. వారు అలా ఉండాలంటే వారికి ఎక్కడ అన్యాయం జరిగినా మనం ఉన్నామనే నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించాలి. ప్రభుత్వ ఉద్యోగి అయినా సరే తప్పు చేస్తే వెంటనే శిక్షలు అమలు జరిగేటట్టు చూడండి. చిత్తం మహారాజా. మీరు ఇంతకుముందు ఆదేశించినట్టుగానే ఇప్పటికే ప్రతి గ్రామంలోనూ న్యాయాధికారులను నియమించాం. తప్పు చేసిన వాడిని వెంటనే బంధించి శిక్షలు పడేటట్లుగా చూస్తున్నాం. అయితే ఇక నుండి ప్రభుత్వాధికారులు తప్పు చేస్తే పసిగట్టడానికి రహస్య గూఢచారులు కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాం రాజా. అలా ఆ రోజు నుండి ఆ రాజ్యంలో ఎవరు తప్పు చేయాలన్నా భయపడేవారు. గూఢచారి వ్యవస్థ పటిష్టపరచడం వల్ల ప్రభుత్వ ఉద్యోగులు కూడా నీతివంతమైన పాలన సాగించేవారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కథల కోసం మా న్యూ స్టోరీస్ బుక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.